హలో, నేను అడ్వకేట్ అలీ మాట్లాడుతున్నానండి. అడ్వకేట్ నాకు మెయిల్ చేశారు కదా మీరు? అవును సార్, చేశాను సార్. చెప్పండి అమ్మా, ఏమైంది? సార్ నేను ప్రెసెంట్ అయితే చాలా ప్రాబ్లమ్ లో ఉన్నాను సార్. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. నాకు ఒక పాప కూడా ఉంది సార్. ఏమైందండి? ఓపెన్ గా చెప్పండి, క్లియర్ గా చెప్పండి. వీలైతే మనం 100% మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇద్దాం, సజెషన్ ఇద్దాం. నా వల్ల ఏమైతుందో అది చేస్తానమ్మా. సరే సార్. చెప్పండి అమ్మా. సార్ నేను చదువుకునే డేస్ లో నా స్టడీ అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత నేను జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత అక్కడ నా కొలీగ్ నరేష్ ఉన్నాడు సార్. మేమిద్దరం 3 years దాకా బాగా డీప్ లవ్ లో ఉన్నాము. ఉన్న తర్వాత ఇంకిద్దరం మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాం ఇంట్లో ఒప్పించి. వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు గానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు సార్. అవునా, ఎందుకు ఒప్పుకోలేదండి? మరి హై క్యాస్ట్ వల్ల ఒప్పుకోలేదండి ఆ టైంలో. క్యాస్ట్ ఏముందండి, హై క్యాస్ట్ లో క్యాస్ట్? కానీ మా ఇంట్లో ఉంటది అది. ఓకే. మా క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తామన్నారు. ఇంకా నన్ను జాబ్ కూడా పంపించకుండా హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే ఉంచేశారు. ఇంకా 3 months లోనే నాకు మ్యారేజ్, ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అన్ని చేసేసారు. ఇంకా అవునా? ఓకే. నేను ఆ టైంలో కూడా నరేష్ తో మాట్లాడాను సార్. ఏ టైంలో? నాకు ఎంగేజ్మెంట్ అయినప్పుడు నరేష్ తో మాట్లాడాను, నాకు మ్యారేజ్ అయినప్పుడు కూడా నరేష్ తో మాట్లాడాను నేను. నరేష్ ఏం చెప్పాడు మరి? నరేష్ కూడా మేమిద్దరం అనుకున్నాం సార్, నాకు ఒకవేళ మ్యారేజ్ అయినా కూడా నా హస్బెండ్ తో ఒక 6 months లో నేను తనతో గొడవపడి ఏదన్నా అయిన తర్వాత విడాకులు అవి తీసుకొని నేను నరేష్ దగ్గరికి వెళ్ళిపోదామని ఇద్దరం అలా మాట్లాడుకున్నాం సార్. ఏంటి అర్థం కాలే, మళ్ళీ చెప్పండి. నాకు మ్యారేజ్ చేసుకున్నా, మా హస్బెండ్ కి నాకు కొంచెం కావాలని గొడవలు పెట్టుకొని తనకి నాకు కొంచెం డిస్టెన్స్ వచ్చిన తర్వాత విడాకులు తీసుకొని ఇంకా నరేష్ నేను మళ్ళీ కలిసి ఉందామని అనుకున్నాం ఆ టైంలో. ఏందండి, మీ ఇద్దరి హ్యాపీనెస్ కోసం వేరే వాళ్ళకు ద్రోహం చేద్దాం అనుకున్నారా మీరు? పెళ్ళంటే తన పిల్లల ఆట వస్తువు అనుకుంటున్నారా ఏంది? మీరిద్దరు అడల్ట్స్ అయితే బయటకు వెళ్ళి పెళ్లి చేసుకోవాలంటే మిమ్మల్ని ఆపెట్టోడేవాడు? అప్పుడు ఇంకా ఏం చేయాలో అసలు మాకు అర్థం కాలేదు సార్. ఇంకా అందుకని కాదండి, ఇప్పుడు పెళ్ళంటే చిన్న పిల్లల ఆట, పెళ్లి చేసుకున్నాం అయిపోయింది అనుకుంటున్నారా? సరే, మీ ఇద్దరి హ్యాపీనెస్ కోసం వేరే పర్సన్ కి మధ్యలో తీసుకొచ్చి తన జీవితం నాశనం చేద్దాం అనుకున్నారా? ఏంది అసలు మీ ఆలోచన ఏంది? ఇలా ఆలోచించాను సార్. మీ స్వార్థం కోసం అవతలోడు ఎటన్నా పోనీయండి అమ్మా. అలానే అనుకోలేదు సార్. తనకి ఇక్కడ పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకుంటే నా తర్వాత మా వాళ్ళు కూడా నాకేమి ఇంకా రూల్స్ ఏమి పెట్టరు, నాకు ఇష్టం వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోమంటారన్న ఆ హోప్ తో అలా చేద్దాం అనుకున్నాం సార్.